ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక ఏకంగా దేశంలోనే యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత మహానేత దివంగత కడపబిట్ట డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిదని తాజాగా దివంగత వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వీఎంసీ వద్ద నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ నాటి దివంగత నేత వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టారని గుర్తు చేశారు. మళ్లీ నాటి వైఎస్ఆర్ పాలనను తిరిగి తెచ్చే దిశగా షర్మిల పనిచేస్తారన్న నమ్మకం యావత్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. షర్మిలలో తండ్రి రాజేశం కళ్లకు కట్టినట్లు కనబడుతుందని, ఆమె వల్లనే అటు పార్టీకి ఇటు రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. जोहार 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 जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जोहार 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 जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय వైఎస్ఆర్ అమర్ है अमर रहे अमर रहे వైఎస్ఆర్ अमर रहे अमर रहे अमर रहे अमर रहे వైఎస్ఆర్ अमर रहे जय कांग्रेस जय जय कांग्रेस जय 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 कांग्रेस कृष्णा जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस వైఎస్ఆర్ अमर रहे अमर रहे अमर रहे వైఎస్ఆర్ अमर रहे अमर रहे अमर रहे कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय మా ప్రీతమ నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. గడిచిన కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రాష్ట్రానికి బడుగు బలహీన పేద ప్రజలకు అన్నీ కూడా అందుబాటులో తెచ్చి ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మన్ననలు ఆ రోజు పొందే కార్యక్రమాలు చేసి విషయం చూసాం. అదేవిధంగా ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అవనియండి, ఆరోగ్యశ్రీ అవనియండి, రైతు భరోసా అవనియండి, పావలా వడ్డీకే రుణమాఫీ అవనియండి, అనేక కార్యక్రమాలు 108 అవనియండి, 104 అవనియండి, అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేంద్రం ఆమోదించి ఇక్కడ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అన్ని కార్యక్రమాలు చేసే ఘనత రాజశేఖర రెడ్డి గారి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న స్థితిగతులను, వారి యొక్క బాధలను అర్థం చేసుకొని ఆ అధికారంలోకి రాగానే వారి యొక్క బాధలను, వారి యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏ ప్రభుత్వాలు మారినా వాటి పేర్లు మార్చుకొని అవే కార్యక్రమాలు ప్రజలకు అందించే ప్రక్రియ మనం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చేలాగా రేషన్ కార్డు అవనియండి, ఆరోగ్యశ్రీ అవనియండి, అప్పట్లో 2 లక్షల వరకు కూడా పరిమితం చేసి ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని అందించే ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వెన్నుదండుగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా సపోర్ట్ చేస్తూ ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో
ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా చేసుకునే పరిస్థితి. ఈరోజు తన తనయురాలైనటువంటి షర్మిలమ్మ ఈ రాష్ట్ర బాధ్యతలు, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా గడిచిన ఎలక్షన్లో కూడా ఈ రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి బిడ్డగా మన్ననలు పొందే విషయం చూసే ఉన్నాం మనందరం కూడా. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రాజశేఖర రెడ్డి గారి తనయురాలుగా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసే విధంగా ఈ షర్మిలమ్మ గారు ఈ పని చేస్తారని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.